అందరికీ శరారతి, ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. కూటమి సర్కారు కూడా ఏపీల ప్రజలను చేసిందట శాననే మోసము. చంద్రాల సారు మంత్రులతోనే ఏర్పాటు చేసిండు కేబినెట్ సమావేశము. ఐకేపీ సెంటర్ల కాడ రైతుల తిప్పలు పెట్టొద్దన్నాడు పొంగులేటి గారు. అన్నదాతల అరిగోస పెడుతున్నది మీ మలి ప్రభుత్వమే కదా సారు. మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ సార్తోని సమావేశమైండు ఫిలిప్ గ్రీను. ఆస్ట్రేలియా దేశం హై కమిషనర్ సారు ఏం చేసిండు అంత పెద్ద ప్లాను. మంత్రి నారా లోకేషన్ సారు పాటిస్తలేడట ప్రధాని సారు పెట్టిన రూలు. మినిస్టర్ గాలి మోటార్ వేసుకొని పోయి తానే అయితుండట ఫూలు. తెలంగాణ డీజీపీ పోయిండు ఆక్టోపస్ కమాండోలను కలిసేదందుకు. ఇక కొత్త టెక్నిక్లు ఫాలో అవుతారట ఉగ్రవాదుల ఏరేసేతందుకు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు మంత్రులందరినీ పిలుచుకొని కేబినెట్ మీటింగ్ పెట్టిండట. కూటమి సర్కారు పేరుకు మంత్రుల పిలుచుకొని మీటింగులు పెట్టుడు ఉన్నది తప్పితే పథకాలు అయితే కొలాయించే పని అయితే పెట్టుకుంటలేదు. మరి మంత్రులతోనే సమావేశమయ్యి ఏం నిర్ణయాలు తీసుకున్నాడు అంటారా, అన్నీ చెప్తా పాండ్రి. పెట్రోల్ డీజిల్ వాడకం తక్కువ చేయాలి, ఏడాది మొత్తం బంగారం కొనుడు బంద్ పెట్టాలి, వ్యవసాయం చేసేటోళ్ళు ఊరియా వాడు తక్కువ చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు కొన్ని ముచ్చట్లు చెప్పుకొచ్చిండు కదా. అయితే కూటమి సర్కారు కూడా కేబినెట్ మీటింగ్లో కొన్ని ముచ్చట్లు ముంగట వేసుకోబోతున్నదట. అవి ఏంటి అంటే ఇప్పటి సంధి అటు మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు, ఇటు ఆఫీసర్లు అందరూ కూడా వారంలో ఒకరోజు నో కారు డే పాటించాలని ఆ ముచ్చట చంద్రాలు సారు చెప్పుకొచ్చిండట. వారంలో ఒకరోజు ఎవల ఇండ్ల కాడ వాళ్ళ కారునే పెట్టి ఒకరోజు సర్కారు బస్సుల ప్రయాణం కట్టే పని పెట్టుకోవాలని చెప్పిండట. అట్లనే సర్కారు నౌకర్లు చేసే కొన్ని శాఖల ఉద్యోగుల కోసము ఇంటికాడికి వెళ్ళి పని చేసే సౌలతు వాళ్ళ కోసం చేయబోతున్నాడట. జిల్లాల్లో పెద్ద పెద్ద మీటింగులు పెట్టి చేసే పనులు అన్నిటిని కూడా ఆన్లైన్లో పెట్టుకుంటా ఎల్లదీయాలని చెప్పిండట. అయ్యా సీఎం చంద్రాలు సారు నరేంద్ర మోడీ సారు చెప్పినట్టు మంచిగానే పాటిస్తామంటున్నారు. మరి మీ కూటమి సర్కారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ముచ్చటేంది? వారంలో 2 దినాలు ఆర్టీసీ బస్సులనే ప్రయాణం చేసే సౌలతు కూడా చెయ్యండి. మీ లీడర్లు ఫాలో అవుతుంటే అధికారులు కూడా ఫాలో అవుతారేమో అంటున్నారు ఏముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఐకేపీ సెంటర్లలో అన్నదాతలను ఒక ఆఫీసర్లే కాదు, ఆఖరికి రైసు మిల్లర్లు కూడా ఎవరన్నా తిప్పలు పెడితే వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని రెవెన్యూ మంత్రి ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండట. జరగవలసిన నష్టమంతా జరిగిపోయినాక ఇప్పుడు మంత్రి గారికి రైతులు యాదికొచ్చిర్రా అంటే ఇక అరుచుకుందాం పారి. స్థానిక రైతులు ఏవైతే రైస్ మిల్లులకు సంబంధించిన దాంట్లో తాలు చెత్త ఉందని 5-6 కేజీలు కట్ చేస్తానన్నారు. దాని మీద ఆల్రెడీ కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. అటువంటి బిల్లుల్ని అవసరమైతే సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకడుగు వేయొద్దని ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. ఈయన రెవెన్యూ మంత్రి ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. అదే రకంగా ఎవరైతే లారీలు సప్లై చేసే వాళ్ళు ఏజెన్సీలు టెండర్లు వేసిన వాళ్ళు ఉన్నారో ఆ లారీలకు సంబంధించిన వాళ్ళు ఈచ్ బ్యాగ్ ₹3 నుంచి ₹5 దాకా తీసుకుంటున్న దానికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కమిషనర్ గారికి చెప్పారు. పోలీస్ యంత్రాంగానికి కూడా అటువంటిది ఏదైనా ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్స్ కన్సల్ట్ లారీల మీద కూడా చట్టరీత్యా చర్య తీసుకునే దాంట్లో కూడా వెనకడుగు వేయొద్దు. అయ్యా మంత్రి గారు రైసు మిల్లర్ల మీద లారీల మీద మంచిగానే చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు కానీ కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లను సర్కారు కొనే పని పెట్టుకోమని చెప్పుర్రి. పేరుకు ఓ పారి ఐకేపీ సెంటర్ కు పోయి ఆఫీసర్లకు ఆర్డర్లు ఇస్తే అయిపోతుందా? కొందరు అధికారులు అసలు రైతులను ఇప్పటికీ కూడా పట్టించుకుంటలేరని అన్నదాతలు బాధపడుతురు. ధాన్యం తెచ్చి మార్కెట్లో పోస్తే కొనే నాదుడు లేడని అవస్థలు పడుతురు. ఇప్పుడన్నా ఇగురంతో వెంటనే ఐకేపీ సెంటర్ల పొంట ఉన్న వడ్లు మక్కలు కొని అన్నదాతల ఖాతాల్లో పైకం జమ చేసే పని పెట్టుకోని అంటురు ఏముచ్చటిన్నోళ్ళు. ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ సారు మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ సార్ను కలిసిండట. ఇప్పుడు ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సార్ కదా, తాజా మంత్రిని ఈడిచిపెట్టి మాజీ మంత్రి కేటీఆర్ సార్ను ఎందుకు కలిసిండంటారా? అప్పట్లో కంపెనీ పెడతామని మాజీ మంత్రి ఏమన్నా మాట్లాడుకున్నాడాయా బాలన్న అంటే అరుచుకుందాం పర్రి. అగో చూసినరా నందినగర్లో ఉన్న కేటీఆర్ సారు ఆస్ట్రేలియా దేశం హై కమిషన్ పెబ్బ ఫిలిప్ గ్రీన్ సారు ఆయనతోని తతిమ ఆఫీసర్లు వస్తే అటు కేటీఆర్ సారు కూడా చేతుల చేసి అందరినీ ఇట్లా ఎదుర్కొని ఇంట్లోకి తీసుకుపోయిండు. అటెనక సిక్కి శాల్వ తెచ్చి మెడల మీద వేసి చేతుల చార్మినార్ బొమ్మ పెట్టిండు. ఇట్లా మర్యాదలు మొత్తం ముడిచినాక వచ్చిన ముచ్చట ముంగటేసుకున్నారు.
ఆ వచ్చిన ముచ్చట ఏంటంటే వచ్చే రోజుల్లో కూడా ఆస్ట్రేలియా దేశంకు నిరుద్యోగులను చదువుకున్న పిల్లలను పంపే కార్యము అట్లనే కొత్త కంపెనీలో కొలాయించే ముచ్చట్లు అన్ని కూడా ముంగట వేసుకున్నారట. అయ్యా ఆస్ట్రేలియా హై కమిషనరు ఫిలిప్ గ్రీన్ సారు, మీరు ఇట్లా మీ దేశం కంపెనీలను ఏమైనా కొలాయించే పని ఉన్నా, కొత్త కంపెనీలతోని పెట్టుబడులు పెట్టించే పని ఉన్నా మొదలు చేయి సర్కారు ఏలువడిలా మంత్రిగిరి చేస్తున్న ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సార్ను కలవాలే కదా. ఇంకా 2 ఏళ్ళు కూడా అధికారంలో చేయి సర్కారే ఉంటది కాబట్టి వాళ్ళ చెవులేస్తే ఏమైనా ఫాయిదా ఉంటది. అధికారం లేని మీదికెళ్ళి మంత్రి పదవి లేని కేటీఆర్ సార్తోని మీటింగ్ పెట్టిండ్రంటే అసలు ఏ ఉద్దేశంతో కలిసిర్రో మళ్ళా మీరు చెప్తేనే అర్థమవుతుంది అంటారు ఏ ముచ్చటిన్నోరు. ఆంధ్రప్రదేశ్ చదువుల మంత్రి కమ్ ఐటీ మంత్రి నారా లోకేశం సార్ మాటలు వింటుంటే చెప్పేటి ధర్మశాస్త్రాలు సొచ్చేటి ఏమో గుడిసెలు అన్నట్టే ఉన్నదట. పేరుకు ప్రధాని మోడీ సారు పిలుపు ఇచ్చిండని పెట్రోల్ తక్కువ చేసేందుకు కాన్వాయ్ మొత్తం తీసేసినామని చెప్పుకుంటూనే గాలి మోటార్ ఎక్కి పేరంటాలకు పోతున్నాడట. చూడు ఎట్లున్నది కథ. ఎట్లా అనిపిస్తున్నది వీడియో చూస్తుంటే? కోడలకు బుద్ధి చెప్పి అత్త ఎవలతోనో పోయిందన్నట్టే అనిపిస్తలేదు. అయినా పేరుకు ఏపీల కూటమి సర్కారు మీటింగు పెట్టి ప్రధాని మోడీ సార్ చెప్పినట్టే ప్రజా రవాణానే వాడాలి, పెట్రోల్ డీజిల్ తక్కువ వాడుకోవాలి, పబ్లిక్ కూడా ఇంటికాడికి వెళ్ళి పని చేసేటట్టు సౌలతులు చేయాలని చెప్పుకుంటేనే ఇంకో దిక్కు ఇట్లా లీడర్లను కలిసేందుకు పబ్లిక్ పేరంటం పెట్టుకొని గాలి మోటార్ చేసుకొని గాలిలో చక్కర్లు కొట్టుకుంటా తిరుగుడేంది. సత్యసాయి జిల్లాకు చదువుల మంత్రి లోకేశం సారు ఇట్లా గాలి మోటార్ చేసుకొని వచ్చి లీడర్లను కలిసే పని పెట్టుకున్నాడట. అయ్యా మంత్రి లోకేశం సారు మాట అన్నారంటే మాట మీదనే ఉండాలి కానీ ఇట్లా చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి అయితే ఎట్లా? ప్రధాని నరేంద్ర మోడీ సారు తాన పేరు తెచ్చుకోవాలని కాన్వాయ్ తక్కువ చేసినట్టే చేస్తుంది. గాలి మోటార్ వేసుకొని పోవాడుతుంది. కాళ్ళ కంటే విమానంలో పెట్రోల్ ఎక్కువ కాలుతుంది కదా, మళ్ళా దాని రేటు కూడా అనపిరం ఉంటుంది. లోకేశం సారు లోకోద్ధారకుడు అవుతాడు, ఏపీ నశీవ మారుస్తాడనుకుంటే ప్రజలు పన్నుల రూపంలో గడిన పైకాన్ని పాడు చేయబడుతుంది. రాజుల పైసా రాళ్ల పాలన్నట్టు ప్రజలు పన్నుల రూపంలో గడిన పైకము మీ గాలి మోటార్ ఖర్చులకే అవుతున్నట్టున్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ పోలీసుల పెబ్బ సివి ఆనంద్ సారు ఇబ్రాహీంపట్నంలో ఉన్న ఆక్టోపస్ కమాండో శిక్షణ కేంద్రంకు పోయిండట. పనులని పక్కకు పెట్టి ఇప్పుడు పని కట్టుకొని ఎందుకు ఆ సెంటర్కు పోయిండు? అక్కడి పోలీసు దళాలతోని ఏం మాట్లాడిండే బాలన్న అంటారా? ఆడదాకా పోయి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. డీజీపీ సివి ఆనంద్ సార్ వచ్చిండని ఆక్టోపస్ కమాండో పోలీసులు కూడా మంచిగానే మర్యాదలు చేసిర్రట. ఇబ్రాహీంపట్నంలో ఉన్న ఆక్టోపస్ కమాండో సెంటర్లా వండుకుంటా ఉగ్రవాదుల ఊసు లేకుండా పనిచేస్తున్న ఆ తీరును మొత్తం తెలుసుకున్నాడట. ఆక్టోపస్ కమాండోలు చేసే ఆపరేషన్లలో ఏమన్నా ఇబ్బందులు వస్తే వెంటనే తిప్పల వాపే పనులు, ఆపరేషన్లు, సెర్చ్ ఆపరేషన్లు, మాక్ డ్రిల్స్ అన్ని కూడా ఎట్టెట్లా చేస్తారు ఏం కథ అని ఒక్కొక్కటి అడిగి తెలుసుకుండట. వాళ్ళు వాడే తుపాకులను కూడా చూసిండట. రాష్ట్రంలో ఆక్టోపస్ కమాండో గ్రేహౌండ్స్ మంచి పని చేస్తున్నాయి, ఈ 2 శాఖల పనితీరు మస్తున్నదని అది చేసిండట. అయ్యా డీజీపీ సివి ఆనంద్ సారు, మరి రాష్ట్రంలోనే ఆక్టోపస్ కమాండో గ్రేహౌండ్స్ ఆఫీసర్ల పనితనం అంత చక్కదనంగా ఉంటే మీ పోలీసులు వారం దినాల దగ్గరకు వస్తున్న పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథును పట్టుకోలేకపోతున్నారు కదా. మీ పోలీసులను పక్కకు పెట్టి ఆక్టోపస్ పోలీసులకి కేసు అప్పచెప్తేనన్నా ఉగ్రవాదులను కదా వల చేసి పట్టుకున్నట్టే భూమండలంలో ఏడ దాచుకున్న బండి భగీరథును ఎంకులాడుకొస్తారు కావచ్చు. ఓ పరి ఇషారా చెయ్యండ్రి. తెలంగాణ పోలీసులు అంటేనే మురక చూసి దొరకబట్టే బాపతని మీకు మంచి పేరున్నది. ఆ పేరును నిలబెట్టుకోవాలంటే బండి సంజయ్ సార్ కొడుకు కథ ఏందో చూడండి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. బీహార్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేకు పబ్లిక్ చేసిన మర్యాదలు చూస్తే వారెవ్వ ప్రజలంటే ఇట్లుండాలి, పాలకులకు ఇట్లనే కావాలి అంటారు కావచ్చు. ఇప్పుడు అంత బుద్ధి వచ్చే పని బీహార్ ప్రజలు ఏం చేసిర్రే బాలన్న అంటారా? నేను చెప్పుడు కాదు, ఏం చేసిండ్రో ఉన్నది ఉన్నట్టు చూపెట్టే వీడియోనే పట్టుకొచ్చినా చూడుండ్రిగో. చూసినరా బీహార్ రాష్ట్రంలో ఉన్న మోతిహారీ నియోజకవర్గంలో ఉన్న కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యే ప్రమోద్ కుమార్ సారుకు పబ్లిక్ పోయి ఏం చెప్పిండ్రట అంటే, మా కాలనీలో మొత్తం చెత్త చెదారం ఎక్కువ ఉన్నది, జర సాపు చేపిరని ఎన్నిసార్లు చెప్పినా చెవులు ఊపుకుంటా చేపిస్తా అని చేతుల్లో పట్టిండట. ఎంత చెప్పినా పట్టించుకొని ఎమ్మెల్యే సారుకు పబ్లిక్ మంచిగానే గుణపాఠం చెప్పిరట. ట్రాక్టర్ తీసుకుపోయి ఇవాళ వాడకట్టులో ఉన్న చెత్త అంతా ఎత్తుకొని వచ్చి ఎమ్మెల్యే సారు ఇంటి ముంగడ గుమ్మరిచ్చిరట. ఎన్నిసార్లు చెప్పినా చెత్తను తీసేయాలి, ఆ కంపు వాసనలా మేము ఎంత కష్టపడుతున్నామో తెలవాలని ఇట్లా ఎమ్మెల్యే సార్ ఇంటి ముంగట పోసి నిరసన తెలిపిరట. అయ్యా ప్రధాని మోడీ సారు, దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే మీ పువ్వు పార్టీ ఎమ్మెల్యేలు పబ్లిక్ బాధలు పట్టించుకుంటలేరట. ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టే చేస్తున్నారట. అసొంటోళ్లను మీ కమలం పువ్వు పార్టీలకు ఎందుకు తీసుకుర్రు? ఇప్పుడు మీ బీజేపీ ఇజ్జత్ పోయే కాడికి వచ్చి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
కమలం పువ్వు పార్టీ పెదముత్తైదు ఊకం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్ కొడుకు మీద ఫోక్సో కేసు పెట్టిన బాధితురాలి తల్లి ఇప్పుడు ఓ లెటర్ విడుదల చేసిందట. మాకు న్యాయం జరిగే వరకు వెనకకు పోయే ముచ్చట్నే లేదని పట్టు మీద ఉన్న ఆ తల్లి లెటర్ ఎందుకు విడుదల చేసి అట్లా ఏమున్నదే బాలన్న అంటే మొత్తం చెప్తా పాండ్రి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు పుత్రరత్నము బండి సాయి భగీరథు 2025 సంవత్సరంలో నా బిడ్డతోని సోపత్ చేసిండు. అయితే వాళ్ళిద్దరికి 2026లో లొల్లులు సురువైనాక నా బిడ్డ ఏం చేసిందంటే భగీరథ నన్ను బలిమి చేసిండు, ఫలాని తిరగలవాలని కండిషన్ పెట్టిండు, నన్ను బాగా వాడుకున్నాడు, నా బతుకుతోనే ఆడుకున్నాడు అని చెప్పిందట. ఏప్రిల్ 21 తారీఖు నాడు బాధితురాలు మీద కేసు పెట్టేసరికి ఒక్కపారే ఆగమైన ఆమె తల్లి తెల్లారి సంగప్ప అనేట ఆయనను నడమల చేసి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్ను ఏప్రిల్ 23 తారీఖు నాడు కలిసిందట. బేటీ బచావో బేటీ పడావో అని ఆడపిల్లల కోసం ఆలోచించే మనిషి కాబట్టి మా బిడ్డకు ఏమైనా న్యాయం చేస్తాడని బండి సార్ తానికి పోతే మంత్రి గారు నోటితోనరాని చెవులతోని వినరాని మాటలు అనుడే కాదు బెదిరించిండట కూడా. ఇట్లా కాదని మే 8 తారీఖు నాడు షేక్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు పోయి జరిగిన అన్యాయం గురించి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటే అటు పోలీసులు కూడా బాధితురాలి బాధ అర్థం చేసుకోకుండా బాగానే ఆలస్యం చేసిరట. న్యాయం చేయాలని కాళ్ళ ఏళ్ళబడి ఆడనే ఉండేసరికి ఎఫ్ఐఆర్ అప్పుడు ఫైల్ చేసిరట. అయితే కొందరు బాధితులు మైనర్ కాదు సర్టిఫికెట్లన్నీ ఫేక్ ఉన్నాయనుకుంటా సోషల్ మీడియాలో దుమారం రేపుతుంటే ఆ తల్లి ఇట్లా ఉత్తరం విడుదల చేసి సర్టిఫికెట్లు ఫేక్ అయితే మరి మనిషిని వాడుకున్నది నివద్దనే కదా, నా బిడ్డను బయటకు గుంజి ఆమెను ఆగం చెయ్యొద్దు న్యాయం చెయ్యుండ్రని అనుకొచ్చింది. ఇక పోలీసులను చెప్పమంటే చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్తుంటారు. కానీ ఈ కేసులో చూస్తుంటే మాత్రం ఎట్లున్నదంటే చట్టం నిజంగానే ఉన్నోళ్లకు రాజకీయం లీడర్లకు చుట్టం లెక్కనే ఉన్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉదిక్కు దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ సారు కేంద్ర మంత్రులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు అంతా కూడా పెట్రోల్ వాడు తక్కువ చేయాలని ఉన్న కాన్వాయి బండ్లు మొత్తము బందుకు పెట్టించి ఒకటే కారేసుకొని పోతుంటే తెలంగాణలో షై సర్కారు మంత్రులు మాత్రం అందుకు ఉల్టా ఉన్నారు. ఎందుకే బాలన్న అంటే చూడుర్రిగో. ఊరదరిది ఒకతోవ అయితే ఉలిపిరి కట్టేది ఒకతోవ అన్నట్టే ఉన్నది కదా షై సర్కారు మంత్రుల పని చూస్తుంటే. ఉదిక్కు దేశంలో పెట్రోల్ వాడకం తక్కువ చేయాలి, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ఇంటికాడికి వెళ్ళి పని చేసేటట్టు సౌలత్ చేయాలని సెంట్రల్ సర్కారు ఆలోచన చేస్తుంటే ఊరోని కూరాపతుంటే ఊసుగన్లోనికి దోమలాపత అన్నట్టు తెలంగాణ షై సర్కారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, అడ్లూరి లక్ష్మణ్ సారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ముగ్గురు కలిసి ఇట్లా ఇంత కూడా శరం లేకుండా 1-2 కార్లు కాదు ఏకంగా 60 కార్లు వేసుకొని కాన్వాయిలు రువ్వడి మీద దంచుకపోయి ఐకేపీ సెంటర్లలో అడుగుపెట్టిరట. ఉదికు ప్రధాని మోడీ సారు హైదరాబాద్ పట్టణంలోనే తలుపు పెట్టి చెప్పినట్టు చెప్తే షై సర్కారు మంత్రులు కొలుపు పెట్టి ఇన్నట్టే చేస్తున్నారు కదా. కాంగ్రెస్ మంత్రులే ఇట్లా చేస్తే ఇంకా కామన్ పబ్లిక్ ఎట్లా చేయాలి? అయినా రాష్ట్రంలో కూడా పెట్రోల్ నిల్వలు దగ్గర పడ్డాయి. బయట దేశాల యుద్ధాలతోనే బాగా పిరమయ్యింది కాబట్టి లీడర్లు ఆఫీసర్లు అందరూ కూడా వారంలో 1 రోజు మొత్తము సర్కారు బస్సులనే ప్రయాణం కట్టాలి. తర్వాత 2 రోజులు అది సక్సెస్ అయినాక 3 రోజులు అటెనక సిక్కి 4 రోజులు 5 రోజులు 6 రోజులు 7 రోజులు ఇట్లా వారం రోజులు అటెనక సిక్కి నెల ఏడాది అని పెట్టుకుంటే ఎమ్మెల్యేల బండ్లకు ప్రభుత్వం ఇచ్చే మెయింటెనెన్స్ ఖర్చులు కూడా తక్కువైతే కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మంచిర్యాలలో ఉన్న పబ్లిక్ను మలి సర్కారు ఏం కూడా పట్టించుకుంటలేదట. ఈ మాట ఎవరన్నారే బాలన్న అంటే ఎవరో కాదు షై పార్టీ లీడర్ కము కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ సార్ అంటున్నాడు. అధికారంలో ఉన్న వంశీ సారే ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి అట్లా అన్నాడాయే అంటే అన్నాడు కాబట్టి ఇట్లా చెప్తున్నా ఈనుండ్రి మీరు కూడా. ఇగో అయ్యా ఎంపీ గడ్డం వంశీ సారు ఇక సురువు చేయండి మీ ముచ్చట. మళ్ళీ అనేక సార్లు నేను చీఫ్ సెక్రటరీ గారికి కూడా లేఖ రాయడం జరిగింది. ఇక్కడ పద్ధతి బాలేదు, అదో రకం ఇదో రకం అన్నట్టు చూస్తున్నారు. మరి ఈ రైతుల మీద ఎందుకు మీ కక్ష? అంటే పెద్దపల్లి రైతులనే చూసుకుంటాము, మేము మంచిర్యాల రైతులను చూసుకోమని చెప్పి ఏమైనా ఎవరైనా మీకు ఆర్డర్స్ ఇచ్చిండ్రా? ఇనరా ఏమంటున్నావు ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో యాంగిల్లో చూస్తే మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఎక్కువ ఉన్నాయి, అంటే దళిత రైతాంగాలు ఎక్కువ ఉంటారు. అంటే మీకు దళితుల పంట అని మీకు వద్దా? అదా మీ అహంకారము? మంచిర్యాలలో ఎక్కువ మంది ఎస్సీ కులమోళ్ళు ఉంటారు కాబట్టి కావాలని సర్కారు మంచిర్యాల రైతులను పట్టించుకుంటలేదా అనబట్టే. అయ్యా మీరు కూడా షై సర్కార్ల ఎంపీ కాబట్టి మీరే పోయి నీళ్ల మంత్రి కోపన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ను అడుగుండ్రి కదా, ఎందుకు మంచిర్యాలలో ఒడ్లు కొంటలేరు? అధికార పార్టీ ఎంపీ అయి ఉన్న మీరే మీ షై సర్కారుతోని పని చేపించుకోకపోతే ఇక ప్రతిపక్ష పార్టీల లీడర్లు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్న కాడ పరిస్థితి ఎట్లుంటుందో పబ్లిక్కు అర్థమైనట్టే ఉన్నది. కనబడతలేదా మీ కథలు చూస్తుంటే? మార్పు 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 అంటే షై సర్కార్ చేరదీసినందుకు మంచిగానే మార్పు వచ్చింది. ఎంత మార్పు అంటే మీ పార్టీని మీ ప్రభుత్వాన్ని మీరే ఎత్తేసి ఎత్తి పొడిచేంత మార్పు వచ్చింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
వరంగల్ జిల్లా దుగ్గోడి మండల తహసీల్దార్ ఆఫీసుల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సారు లంచాలకు మరిగిండట. ఓ బాధితుని తన లంచం తీసుకుంటుంటే ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారట. మరి ఎంఆర్ఓ ఆఫీసులో ఒక రెవెన్యూ ఇన్స్పెక్టరే ఉన్నాడా? ఇట్లా లంచాలు తీసుకునే లంచగొండులు ఇంకా చాలా మందే ఉన్నారా అంటే ఆడికే పోయి అరుచుకుందాం పారి. దుగ్గోడి మండలంలో ఉన్న మదిర ఊళ్ళో ఉండే లొల్లాటి రాజనటైన వాళ్ళ అయ్య నరసయ్య పేరు మీద ఉన్న 27 గుంటల భూమిని రాజు పేరు మీదకి ఎక్కియాలని ఆర్ఐ సార్ తానికి పోతే ఫైలు ముంగడికి పోవాలంటే 10,000 రూపాయల లంచం అవుతుందని ఆర్ఐ సారు అడిగేసరికి ఇగురంతోని రాజు ఏసీబీ ఆఫీసర్లకు ఎరక చేసిండట. వెంటనే అవినీతి నిరోధక శాఖ ఆఫీసర్లు రెవెన్యూ ఆఫీసర్లనే లంచం ఇస్తుంటే సీదా పోయి దొరకబట్టిరట. పైకం తీసుకుని రెవెన్యూ ఇన్స్పెక్టర్ పని చేసిరట. చెయ్యాలి మరి ఎన్నొద్దుల కోలే పబ్లిక్ తాన పైకం తీసుకునే పని పెట్టుకున్నాడు. సర్కారు ఇచ్చే జీతం తీసుకున్నాడేమో కానీ వచ్చిన పబ్లిక్ తాన పైకం గుంజంది పని కూడా చేసేటట్టు లేడు కాబట్టి ఒక 10,000 తీసుకొని చూసిండని కేసు రాసి ఊకునుడు కాదు. ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పుట్టు పూర్వోత్తరాలు అన్ని కూడా చూసి ఇన్నొద్దులు ఎంతమంది తాన లంచం తీసుకున్నాడో అవి కూడా తెలుసుకొని ఉన్నకాడికి కొలువు మొత్తం తీసేసే పని పెట్టుకోవాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఖరీదైన మందు సీసాలు తీసుకొచ్చేలా లోకల్ మందు కలిపి బయట దేశం నుంచి తెచ్చిన బ్రాండీ అనుకుంటా ఓ బటెవాయి గాడు కల్తీ మందు అమ్ముతున్నాడట. ముచ్చట తెలుసుకున్న షేర్లింగంపల్లి పోలీసులు కల్తీ మద్యం అమ్మేటోని పట్టుకున్నారట. వాడు ఎట్లా కల్తీ చేస్తుండో వాని మాటలనే చెప్తుండు. మందు దాయేటోళ్ళకి వీడియో షేర్ చేయరి. చూసినరా పెద్ద పెద్ద కంపెనీల మందు సీసాలు ఏరుకొచ్చి అందులో అగ్వధర ఉన్న మందు మొత్తం కల్తీ చేసి మళ్ళా ఎప్పటి లెక్క సీసాలు నింపి సీలు కూడా పోకుండా కొత్త బాటల లెక్క తయారు చేస్తుండట. చివాస్ రైగలు, రాయల్ సెల్యూట్ అనే పెద్ద పెద్ద బ్రాండ్లు ఉన్న మందును మొత్తము బయట దేశం నుంచి తెచ్చినామని చెప్పుకుంటా ఎక్కువ పైకం తీసుకొని అమ్ముతున్నాడట. చాలా దినాల సంది కథ నడిపిస్తుంటే దొంగతనం ఇంకేదో దాగదన్నట్టే అయ్యింది. మురక చూసి దొరకబట్టే షేర్లింగంపల్లి పోలీసులు ఈ కల్తీ మందు వాసన ముక్కులకు దాకి చెక్కింగులు చేస్తే ఏమున్నది మనోని చీకటి భాగవతం మొత్తం బయటపడ్డది. మరి కల్తీ ఎట్లా చేస్తావు, సీలు ఎట్లా తీస్తామని పోలీసులు అడుగుతుంటే ఇట్లా పూసగుచ్చినట్టు చెప్పిండు. ఉప్పులు, పప్పులు, సబ్బులు, సరుపులు, షాయిపత్తా కార్ నుంచి చాలా సామాన్లు కల్తీ చేస్తుండ్రంటే కొనాకరికి మద్యం కూడా కల్తీ చేసి కాలబడితే ఏందన్నట్టు అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. 2 పోలీసుల వాహనాలతోని భారీ బందోబస్తు నడమల గ్యాస్ బుడ్డీల ఆటోలను ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సెక్యూరిటీ ఇచ్చినట్టు క్షేమంగా తరలిస్తున్నారట. గ్యాస్ బుడ్డీలకు అంత పెద్ద బందోబస్తు ఎందుకు? అసలు పోలీసులు ఎందుకు కావాలంటురే బాలన్న అంటే ముచ్చట మొత్తం తెలవాలంటే మహబూబాద్ జిల్లా దాకా పోవాలి. పోదాం పని ఆలస్యం చేయకుండా. చూసినరా మహబూబాద్ జిల్లా పెద్ద ముప్పారం ఊళ్ళే ఇట్లా 2 పోలీసు వాహనాలు ఎనుకోటి ముంగటోటి పోతుంటే గ్యాసు బుడ్డీలు ఎందుకు తీసుకుపోతుండ్రంటే ఈ నడమల గ్యాస్ కూడా బ్లాకులో అమ్ముకుంటే కొందరు ఆటోల మీద రేవాడి కొన్ని జాగల్లో అంతా మరలో పడుకుంటా ఎవరికి బుద్ధి వచ్చినట్టు వాళ్ళు ఎత్తుకపోతుండ్రని ఇట్లా రక్షక భటుల రక్షణ నడమల గ్యాసు బుడ్డీలు తీసుకుపోయే పని పెట్టుకున్నారట. పబ్లిక్ ఎవలకు తిప్పలు కాకుండా గ్యాసు బుడ్డీలు వచ్చేదందుకు ఇప్పుడు ఇట్లా పోలీసులు కావాలి ఉన్నారని ఈ వీడియోను కొందరు ఇంటర్నెట్లో ఇడిచిపెడితే పొట్టు వైరల్ చేస్తురట. కామెంట్ల మీద కామెంట్లు రాసుకుంటా మరి దీన్ని షేర్ చేసేసరికి అడగోలు వైరల్ అవుతుంది. ఇప్పటికే ప్రధాని మోడీ సారు పబ్లిక్ గ్యాస్ బుడ్డీలు, పెట్రోల్ వాడు, బంగారం కొనుడు అన్ని కూడా తక్కువ చేయాలని చెప్పినా కూడా ఎవ్వరు చెవుకెక్కించుకుంటలేరు. కానీ కొన్ని దినాలైతే గ్యాసు గోసలు, పెట్రోల్ తిప్పలు తప్పేటట్టు లేనట్టే కానొస్తున్నాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి తెలిసిన ముచ్చటనే అసలు ఎస్ఎస్సీ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.